హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో మరో వీకెండ్ వచ్చేసింది. వీకెండ్ అంటే బిగ్ బాస్ హౌస్లో ఉండే జోరు, ఆ హోరు మరో లెవెల్ అని చెప్పవచ్చు. ఇక ఇదిలా ఉంటే ఈరోజు వీకెండ్ కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన హోస్ట్ కింగ్ అక్కినేని నాగార్జున మన టీవీ ద్వారా బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి నిఖిల్తో మాట్లాడటం జరిగింది. నిఖిల్తో మాట్లాడుతున్న సమయంలో నాగార్జున కూడా ఒకానొక సమయంలో ఎమోషనల్కి గురి కావడం నిజంగా అందరినీ ఆశ్చర్యపరిచిన అంశం. ఇక నిఖిల్తో మొదటగా మాట్లాడుతూ, నిఖిల్, ఈ వారం మీ అమ్మగారు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చారు కదా, అచ్చం నువ్వు మీ అమ్మగారిలానే ఉన్నావయ్యా అంటూ చెప్పడంతో నిఖిల్ చాలా హ్యాపీగా మాట్లాడుతూ, అందరూ అలాగే అంటారు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, మీలాంటి వారు కూడా అలా అన్నారు అంటే నాకు చాలా ప్రౌడ్గా ఉంది సార్, మా అమ్మ కూడా చాలా బాగా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది అంటూ చెప్పాడు నిఖిల్. ఆ తర్వాత నిఖిల్ గురించి మాట్లాడుతూ, నిఖిల్, నువ్వు మీ అమ్మ వచ్చినప్పుడు మాట్లాడిన విధానం కానీ, విధి విధానాలు కానీ, ఇతరులను పరిచయం చేసిన విధానం కానీ, అలాగే ఇతర కంటెస్టెంట్స్ యొక్క కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు వారిని రిసీవ్ చేసుకొని మంచిగా మాట్లాడి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు పంపించేటప్పుడు నువ్వు నడుచుకున్న తీరు కానీ సూపర్బ్. అంతే, నేను మైమరిచిపోయాను. అంతలా నువ్వు డిగ్నిటీగా మెయింటైన్ చేశావు, ఎవరు ఎక్కడ ఒక చిన్న తప్పు చేయకుండా చూసుకున్నావు. అలాగే బిగ్ బాస్ ఈ వారం ఇచ్చిన మెగా చీఫ్ కంటెండర్ టాస్క్ అయిన ఎంటర్టైనర్ ఆఫ్ ద వీక్ టాస్క్లో కూడా నీ స్కోప్కు తగ్గట్టుగా, నీ రోల్కు తగ్గట్టుగా మంచిగా ఎంటర్టైన్ అయితే చేశావు. నిఖిల్, మొత్తం ఈ వారం నీ గ్రాఫ్ అయితే సూపర్. అంతే, నువ్వు టాప్ 5లోకి ఇంకా ఫిక్స్ అయిపోయావు అంటూ నాగార్జున నోటితో స్వయంగా చెప్పడం అయితే జరిగింది. దీంతో నిఖిల్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అలాగే మా అమ్మని బిగ్ బాస్ హౌస్లోకి తీసుకువచ్చినందుకు స్పెషల్గా థ్యాంక్ యూ బిగ్ బాస్, థ్యాంక్ యూ నాగ్ సార్ అంటూ నిఖిల్ చెప్పడం అయితే జరిగింది. దీంతో నాగార్జున కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం జరిగింది. సో ఫైనల్గా నాగార్జున నిఖిల్తో మాట్లాడిన విధానంపై, అలాగే నిఖిల్తో మాట్లాడిన మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.